ఒరేయ్, దయచేసి ఎమోషనల్ అవ్వకు మావా, కొంచెం కూల్గా మాట్లాడరా. ఏంట్రా కూల్గా మాట్లాడేది? కడుపు రగిలిపోతుంది. బా దేవా కుబేరా, ఇది కదా మనకు కావాల్సింది. మావయ్య, మీరు నాతో ఏం చెప్పారు? అక్షయ్ పత్రాలు తీసుకుని వస్తుందని చెప్పారా లేదా? అక్షయ్ పత్రాలు తీసుకురావడానికి రత్నవల్లి దగ్గరికి వెళ్ళిందల్లుడు గారు. పత్రాలు తీసుకొస్తుందని నేను అనుకున్నాను. అనుకున్నారా? అంటే గాల్లో దీపం పెట్టి నన్ను నమ్మించారన్నమాట. తప్పకుండా తీసుకొస్తానని నేనే నాన్నతో నమ్మకంగా చెప్పి వెళ్ళానండి. ఆ నమ్మకంతోనే నాన్న మీతో చెప్పారు. ఏంటి, తండ్రి కూతుర్లిద్దరూ మాయ మాటలు చెప్తున్నారా? అయ్యో, మీరేం చేస్తారో నాకు తెలీదు. నాకిప్పుడు 10 లక్షలు కావాలి. రాజా, నేను చెప్పిందే జరిగింది చూసావా? అందుకే పెద్దల మాట చద్దన్న మూట అంటారు. సరే వదిలే, ఇంకా 2 నిమిషాలే టైం ఉంది. నేనిచ్చిన ఆఫర్ కూడా అలాగే ఉంది. కాబట్టి ఆ చేత్తో సంతకం చేసి ఈ చేత్తో డబ్బు తీసుకో. ఏమంటావు? ఏడవాల్సింది నువ్వు కాదక్షయ. ఇలాంటి అవకాశవాదుల ముందు నన్ను తలదించుకునేలా చేసావు చూడు. అందుకు నేను ఏడవాలి. నేను నీకు ఏం అన్యాయం చేశాను అక్షయ? అన్యాయం చేసింది మీరు కాదండి, నేను. చేసిందంతా చేసి ఇప్పుడు మాట్లాడుతున్నావా? అల్లుడు గారు, అక్షయ్ని ఏమనకండి. దీనంతటికీ కారణం నేను. ఏమైనా అనాలనుకుంటే నన్ననండి. ఇప్పుడు మీరు ఒప్పుకున్నంత మాత్రాన నా సమస్య తీరుతుందా? చెప్పండి. అక్షయ, ఆ రోజు పెళ్లి మండపంలో అందరి ముందు మావయ్య అవమానంతో తల దించుకోకూడదని వెళ్ళి ఆ కుబేరస్వామి దగ్గర 10 లక్షలు తీసుకొచ్చి దేవమోహన కొట్టాను. ఇప్పుడు అదే పొజిషన్లో నేనున్నాను. నా కోసం మీరేం చేస్తున్నారు? వేడుక చూస్తూ నిలబడ్డారా? లేదండి, నేను నాన్న డబ్బు కోసం తిరగని చోటు లేదు, అడగని మనిషి లేడు. ఎవరు మాకు డబ్బు సహాయం చేయకుండా ఈ దేవాన్ని బెదిరించి అడ్డుకున్నాడండి. హలో, కాస్త తగ్గు. నేనెవరిని బెదిరించాల్సిన అవసరం లేదు. అయినా మీ మొఖాలు చూసి 10 లక్షలు ఎవరిస్తారు? ఎవరిస్తారు మీకు? దేవా, అనవసరంగా మాట్లాడుకో. నువ్వు అనుకున్నదే జరుగుతుందని రెచ్చిపోతున్నావు కదూ. ఇంకా చాలా ఆపండి మావయ్య. వాళ్ళు అనుకున్నది జరుగుతోందా లేక మీరు అనుకున్నది జరుగుతోందా? అంత మాట అనకండి అల్లుడు గారు. మమ్మల్ని నమ్మండి. ఇలాంటి పరిస్థితి రాకూడదనే నేను నా కూతురు 2 రోజులుగా తెలిసిన వారందరి దగ్గరికి తిరిగాం. కానీ ఫలితం లేదు. అందుకే చివరి ప్రయత్నంగా అక్షయ్ వెళ్ళి రత్నవల్లిని పత్రాలు అడిగింది. కానీ ఆ రాక్షసికి కొంచెం కూడా జాలి కలగలేదు. నిజం చెప్తున్నాను అల్లుడు గారు, నాకు నా కూతురికి ఈ లోకంలో మీకన్నా ఏది ఎక్కువ కాదు. కానీ ఆ రత్నవల్లికి ఆ స్థలమే ముఖ్యం. దాని గుణం తెలిసిన అక్షయ్కి దక్కాల్సిన ఆ స్థలాన్ని ఆ రాక్షసి పేరున రాసివ్వాల్సిన పరిస్థితి నాకొచ్చింది అల్లుడు గారు. కుబేరా, టైం అయిపోయింది. వెళ్ళి నీ ఆట ప్రారంభించు. అలాగే అన్నా. ఏయ్, మీ ఏడుపులు పక్కన పెట్టి ముందు నాకు ఇవ్వాల్సిన డబ్బు సంగతి తేల్చండి. సార్, ప్లీజ్ నా పరిస్థితి అర్థం చేసుకొని 1 అవర్ టైం ఇవ్వండి. మీ డబ్బు ఎలాగైనా అడ్జస్ట్ చేస్తాను. ఇన్ని రోజులు టైం ఇస్తేనే ₹1 కూడా తెచ్చేవలేకపోయావు. ఇంకొక గంటలో 10 లక్షలు ఎలా తెస్తావు? ఇలా చూడు, నీకిచ్చిన టైం అయిపోయింది. ఇంకా నువ్వు చెప్పే కథలు వింటూ నేను కూర్చోలేను. చెప్పిన టైంకి డబ్బు ఇవ్వకపోతే నేనేం చేస్తానో నీకు బాగా తెలుసు.
అంతటితో ఆపేస్తాను అనుకోకు. నువ్వు డబ్బిచ్చేంత వరకు నీ పెళ్ళాన్ని ఎత్తుకెళ్ళి నా ఆధీనంలో పెట్టుకుంటా. అదే ఈ కుబేరస్వామి రూలు. రేయ్, సార్ సార్ ప్లీజ్ ఆయన వదిలేండి సార్. మీకు రావాల్సిన డబ్బుకి నేను బాధ్యత తీసుకుంటాను. నాకు కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్ సార్. ఏయ్, చెప్పాలంటే నా రూలు ప్రకారం నిన్నెత్తికెళ్ళిపోవాలి. పోతే పోనేనే ఆలోచిస్తున్నాను. మర్యాదగా జరుగు. సార్ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి. మా ఆయన వదిలేండి సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ మీకు సార్ దండం పెడతాను. మీకు దండం పెడతాను. దయచేసి మా అల్లుడి గారి పరువు తీయకండి. ఏ ఎలవయ్యా, చూస్తూ నిలబడతారేంట్రా? వెళ్ళి వాడు చొక్కా ప్యాంట్ విప్పండి. అయ్యో బాబు సార్, వద్దు, ప్లీజ్ సార్. వదలండి. సార్, ప్లీజ్. బాబు ప్లీజ్ వద్దు. మా అల్లుడి గారిని చేయొద్దు. ప్లీజ్ నా మాట వినండి. బాబు వదలండి. వద్దు సార్, అలా చేయకండి. మీకు దండం పెడతాను. ఏమండి? రేయ్, దాన్ని లాక్కెళ్ళి బండిలో పడేయండిరా. వదలండి నాన్న. రేయ్, వదలండి. వదలండ్రా. అక్షయ, నాన్న ఏమండి? ఏయ్! 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 వదలండ్రా. అక్షయ, అయ్యా ఏయ్! వదలండ్రా. అయ్యా వదలండి. నన్ను ఏమైనా చేయండి అయ్యా. కావాలంటే నా తల తీసేసేయండి. నా కూతుర్ని అల్లుండి ఏం చేయకండి అయ్యా. నన్ను ఏమైనా చేయండి అయ్యా. మీకు దండం పెడతాను. కావాలంటే నన్ను తీసుకెళ్ళండి. ఏ ఎలరా ముసలనక్క, నిన్ను తీసుకెళ్ళి నేనేం చేసుకోండ్రా? అదే నీ కూతుర్ని తీసుకెళ్ళాననుకో, నువ్వు నీ అల్లుడు సచ్చినట్టు ఎలాగోలా డబ్బు తీసుకొచ్చి నీ కూతుర్ని తెచ్చుకుంటారు. పోరా అవతలకి.